నమస్తే. నేను సుధా అండి. 20 సంవత్సరాలతో పోలిస్తే ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది కదా! చాట్ జీపీటీ సహాయంతో సెల్‌లో మనం మొత్తం ప్రపంచమంతా చూడుతున్నాం. మనకి సబ్జెక్ట్‌కి, ఉద్యోగాలకు సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా చూసుకుంటున్నాం. అయితే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ చాట్ జీపీటీ ఇవి ఉపయోగించుకోవాలన్నా మన కెరీర్‌కి ఉపయోగపడే విధంగా ఎలా మలుచుకోవాలన్నా గానీ మనకి మినిమమ్ సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. లేకపోతే ఊరికే మనం స్క్రోలింగ్‌కిని మామూలు మనకి సంబంధం లేని కెరీర్‌కి సంబంధం లేని విషయాల్ని చూసుకోవడానికి మాత్రమే వాటిని పరిమితం చేసుకుంటామనమాట. మరి ఇవి కావాలి అంటే ఏంటంటే నేను ముఖ్యంగా చెప్పేది మా కామర్స్ స్టూడెంట్స్‌కి సంబంధించి ప్రొఫెషనల్ ఫ్రెషర్స్ గ్రాడ్యుయేషను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ గానీ, లేకపోతే జూనియర్ అకౌంటెంట్‌గా చేస్తున్నవాడు గానీ, లేదా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ రన్ చేస్తున్నవాడు గానీ, వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని నేను ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ కూడా ఒక మంచి కోర్స్ మెటీరియల్ అనేది స్టార్ట్ చేయాలని చూస్తున్నాను. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవాలి. ఎవరంటే కామర్స్, అకౌంటింగ్ అవసరం ఉన్నవాళ్ళు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, హౌస్ వైఫ్స్, ఎప్పుడో స్టడీస్ డిస్కంటిన్యూ చేసేసి ఇళ్లల్లో ఉండిన హౌస్ వైఫ్స్, బీకామ్ ఇట్లా ఎంకామ్ చేసి మనం ఏదైనా కంప్యూటర్ పరంగా నేర్చుకోవాలి లేదా జాబ్కి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీళ్ళందరికీ కూడా మంచి అవకాశాన్ని నేను కలగజేస్తున్నాను. ఎందుకనంటే ఎవరైనా ఏదైనా ఫేస్ చేసినప్పుడు, ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పుడు, సమస్యల్ని ఫేస్ చేసినప్పుడు అవి ఇతరులకి పడకూడదు, ఇతరులు మనలాగా కష్టపడకూడదు అనే ఒక గుణము గొప్ప గుణం. ఈ గొప్ప గుణాన్ని ఎంతమంది ఉపయోగించుకుంటారు అనేది నాకు తెలీదు. కానీ ఒక మంచి ఇన్‌కమ్ టాక్స్, అకౌంటింగు, తర్వాత జీఎస్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషను, టాలీ ప్రైమ్ అని కొత్త వెర్షన్ ఉంది అకౌంటింగ్ సాఫ్ట్‌వేరు. అదే టాలీ కొత్తది కాదు మామూలుగా. ఇది ఫుల్‌గా నేర్పడం ఇట్లా చేయాలని ఉంది. బేసిక్స్ నుంచి అకౌంటింగ్ బేసిక్స్ నుంచి కూడా నేర్పాలని ఉంది. ఈ అవకాశాన్ని ఎంతమంది ఉపయోగించుకుంటారో తెలియదు కానీ ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ 2 పెడదామని ఉందన్నమాట. ఇది మీకు ఎక్కువ టైం కూడా పట్టదు. రోజుకి 1½ అవర్ నేను కోచింగ్ ఇస్తే మీరు 1 అవర్ ప్రాక్టీస్ చేసుకున్నా సరిపోతుంది. డైలీ 2 అవర్స్ అయితే 40 డేస్ 2 మంత్స్‌లో మీరు మొత్తం 2 మంత్స్ కల్లా కామర్స్ గ్రాడ్యుయేట్స్ అయితే గనక 2 మంత్స్ పడుతుంది. నాన్ కామర్స్ వాళ్ళు లేదా 10th ఇంటర్ డిస్కంటిన్యూ చేసిన వాళ్ళకైతే 3 మంత్స్ పైన పడుతుందనమాట. మరి నేను 20 సంవత్సరాలు, 25 సంవత్సరాల కిందట గ్రాడ్యుయేషన్ అయిపోయిన వెంటనే ఎంతగా తప్పించిపోయేదాన్నంటే ఆడిటర్ ఆఫీస్‌లో చేరాలా, లేకపోతే ట్యాక్స్ కన్సల్టెంట్ వద్ద చేరాలా అని